హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో బయట మార్కెట్లో ఎక్కువ మనీ స్పెండ్ చేయకుండా చాలా ఈజీగా ఇంట్లోనే టమాటా సాస్, రెడ్ చిల్లీ సాస్, అలానే సోయా సాస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ చేసి చూపించబోతున్నాను. మరి స్కిప్ చేయకుండా వీడియో చూసి మీరు కూడా ఇంట్లోనే హైజీన్గా ప్రిపేర్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా రెడ్ చిల్లీ సాస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి 1 టీ స్పూన్ ఆయిల్ తీసుకుందాం. 7 నుంచి 8 పొట్టు తీసిన వెల్లుల్లిపాయల్ని, అలానే 1 ఇంచ్ అల్లం ముక్కని కట్ చేసుకొని వేసుకుందాం. 2 టమాటాలను నిలువుగా కట్ చేసి వేసుకొని ఒకసారి మొత్తాన్ని కలుపుకోవాలి. హై ఫ్లేమ్ మీద 2 నిమిషాలు వేయించుకొని 1 కప్పు వాటర్ యాడ్ చేసుకుందాం. నీళ్లను మరిగించుకొని ఈ విధంగా మరిగే నీటిలోనే 20 ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలిపి హై ఫ్లేమ్లో 1 మినిట్ కలిపి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఒక మూత పెట్టి నీళ్లు పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సర్ జార్లో వాటర్ రాకుండా మిగిలినవి మాత్రమే వేసుకొని వీటన్నిటినీ కూడా మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకొని మిగిలిన వాటర్ని కూడా మిక్సర్ జార్లో యాడ్ చేసి వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసిన ప్యూరీని ఒక జల్లెడ సహాయంతో మొత్తాన్ని కూడా ఇంతకు ముందు ఉడికించిన ప్యాన్లోకి జల్లెడ పట్టుకుందాం. వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక గరిటెతో స్ట్రైనర్ మీద కలుపుతుంటే ప్యూరీ మొత్తం ఫిల్టర్ అయ్యి మెత్తని పేస్ట్లా ప్యాన్లోకి వస్తుంది. ఇలా ఫిల్టర్ చేయగా మిగిలిన పేస్ట్ని కర్రీస్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి 2 టీ స్పూన్ల షుగర్, అలానే 1/2 టీ స్పూన్ సాల్ట్, 2 టీ స్పూన్ల వెనిగర్ కూడా వేసి మొత్తాన్ని కలుపుతూ ఫ్రై చేసుకుందాం. ఒక 4 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేసుకుంటూ మధ్య మధ్యలో అడుగు పట్టకుండా కలుపుతూ కుక్ చేసుకుందాం. మీ దగ్గర వెనిగర్ అవైలబుల్గా లేకపోతే నిమ్మరసం కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా 4-5 నిమిషాల తర్వాత ఒక ప్లేట్ తీసుకొని కొద్దిగా సాస్ని వేసి చూస్తే వాటర్ సాస్తో సపరేట్ అవ్వకుండా ఉంటే మనకు కరెక్ట్గా సాస్ కన్సిస్టెన్సీ వచ్చినట్లు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సాస్ని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇలా పూర్తిగా చల్లారిన సాస్ని ఎయిర్ టైట్ బాటిల్లో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 2-3 నెలల వరకు ఫ్రెష్గా యూజ్ చేసుకోవచ్చు. రెడ్ చిల్లీ సాస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసాం కదా, ఇప్పుడు సోయా సాస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఈ సోయా సాస్ ప్రిపేర్ చేసుకోవాలంటే బయట చాలా పెద్ద ప్రాసెసే ఉంటుంది, కానీ మనం చాలా లిమిటెడ్ ఐటమ్స్తోనే ఈజీగా ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి 1/2 కప్పు షుగర్ తీసుకుందాం. ఒక 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద కలుపుతూ ఉండగానే ఈ విధంగా షుగర్ అంతా మెల్ట్ అయిపోతుంది. ఇలా షుగర్ అంతా పూర్తిగా కరిగి లైట్ గోల్డెన్ కలర్లోకి చేంజ్ అయిపోతుంది. ఇదే విధంగా మీడియం ఫ్లేమ్లోనే కలుపుతూ ఉంటే కలర్ పూర్తిగా చేంజ్ అవుతూ బ్లాక్ కలర్లోకి వచ్చేస్తుంది. ఈ విధంగా పూర్తిగా బ్లాక్ కలర్లోకి చేంజ్ అయ్యాక 2 కప్పుల నీళ్లను కొద్ది కొద్దిగా వేస్తూ కలుపుకోవాలి. వాటర్ పోస్తున్నప్పుడు షుగర్ సీరం మొత్తం గట్టిగా అయిపోయి గడ్డలా ఫామ్ అవుతుంది. ఇలా మీడియం ఫ్లేమ్లోనే కలుపుతూ ఉంటే 2 నిమిషాల్లో మొత్తం కరిగిపోయి వాటర్ అయిపోతుంది. ఈ వాటర్ని ఒకవైపు పొంగొచ్చే వరకు మరిగిస్తూనే మరొక వైపు ఒక కప్పులో 1 టీ స్పూన్ సోయాబీన్ పౌడర్ కానీ లేదంటే వేయించిన గోధుమ పిండిని కానీ తీసుకొని అందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇలా కలిపిన నీళ్లను హీట్ చేస్తున్న షుగర్ వాటర్లో తీసుకొని కలుపుతూ 1 నిమిషం పాటు మరిగించుకోవాలి. ఇందులోనే 1.5 టీ స్పూన్ల సాల్ట్ కూడా వేసుకొని మరిగించుకుందాం. ఈ విధంగా నీళ్లు బాగా మరుగుతున్నప్పుడు 2.5 టీ స్పూన్ల వెనిగర్ని వేసుకొని మరొక 2 నిమిషాలు ఉడికించుకోవాలి. వెనిగర్ యాడ్ చేసుకోవడం వలన సాసెస్ ఎక్కువ రోజులు పాడవకుండా ఉంటాయి. 2-3 నిమిషాల తర్వాత సాస్ దగ్గర పడితే మరీ పల్చగా కాకుండా లేదా చిక్కగా కాకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారనిచ్చి ఏదైనా ఎయిర్ టైట్ బాటిల్లో స్టోర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 2-3 నెలల వరకు యూజ్ చేసుకోవచ్చు. ఇక ఫైనల్గా టమాటా సాస్ ఆర్ టమాటా కెచప్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా చూసేద్దాం. స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో టమాటాలు మునగడానికి సరిపడు వాటర్ పోసుకుందాం. ఈ వాటర్ని ఒక 2 నిమిషాల పాటు మరిగించుకుందాం.
ఈ విధంగా హీట్ చేసుకున్న వాటర్లో 1/2 కేజీ టమాటాలను ఒక్కొక్కటిగా వేసుకొని మూత పెట్టి 3 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో కుక్ చేసుకుందాం. ఈ విధంగా టమాటాలు ఉడికి పైన లేయర్ సపరేట్ అయితే మనం వీటిని ఒక బౌల్లోకి తీసుకోవచ్చు. ఇలా ఉడికించుకున్న టమాటాలను చల్లారనిచ్చుకొని ఒక మిక్సర్ జార్లో వాటర్ యాడ్ చేయకుండా తీసుకొని మెత్తని ప్యూరీలా గ్రైండ్ చేసుకుందాం. ఈ ప్యూరీని ఒక జల్లెడలో వేసుకొని టమాటాలు ఉడికించిన ప్యాన్లోని వీడియోలో చూపిస్తున్న విధంగా ఫిల్టర్ చేసుకొని మిగిలిన టమాటో గింజల్ని పక్కకి తీసుకుందాం. ప్యూరీని 5 నిమిషాల పాటు ఉడికించుకొని ఇందులో 1/2 టీ స్పూన్ కారం, 3 టీ స్పూన్ల షుగర్, అలానే రుచికి సరిపడు సాల్ట్ కూడా వేసుకొని మరొక 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకుందాం. 2 నిమిషాల తర్వాత 2.5 టీ స్పూన్ల వెనిగర్ కూడా యాడ్ చేసుకొని ఈ విధంగా వాటర్ మొత్తం ఇంకి చిక్కపడిగే వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి. ఇలా చిక్కబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారాక ఒక ఎయిర్ టైట్ బాటిల్లో స్టోర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 2 మంత్స్ వరకు ఫ్రెష్గా యూస్ చేసుకోవచ్చు. ఇంతేనండి, చాలా ఈజీగా తక్కువ టైంలోనే 3 సాసెస్ని మీరు కూడా ప్రిపేర్ చేసుకొని ఎలా వచ్చిందో నాతో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.